గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఇటీవల అమరావతి మహిళలపై మీడియాలో అనుచిత అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తూ స్థానిక టీడీపీ కార్యాలయం నుండి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వరకు వేలాది మంది ర్యాలీగా వెళ్లి వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు। చర్యలు తీసుకోవాలి, వెంటనే కృష్ణరాజుని బ్యాన్ చేయాలి, సాక్షి ఛానల్ని వెంటనే అమరావతి రాజధానిని అలాగే అమరావతి సంబంధించే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల్ని కించపరుస్తూ సాక్షాత్తు సాక్షి మీడియా ఏ ప్రకారంగా అయితే అమరావతి రైతులనే కాకుండా అమరావతి రాజధానిని వేసల రాజధాని అంటూ దేవతల రాజధానిగా కొనియాడబడుతున్న అమరావతిని చూసి ఓర్చుకోలేక వాళ్ళు కావాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారంగా సాక్షి మీడియానే వెనక మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్లే వెనక ఉండి కావాలని చెప్పి దుష్ప్రచారం చేయటం కోసం మొన్న సాక్షి మీడియాలో ఇచ్చిన ఏదైతే మనం చూసి ఓర్చుకోలేక కావాలని చెప్పి కృష్ణరాజు అనే వ్యక్తి అలాగే కేఎస్ఆర్ అనే వ్యక్తి వీళ్ళిద్దరు వెనకాల జగన్మోహన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయిన భారతీ రెడ్డి గారు ఎండీగా ఉండి కావాలని చెప్పి అమరావతి యొక్క దాన్ని కించపరిచే ఉద్దేశంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల్ని కించపరిచే ఉద్దేశంగా మనందరం కూడా చెప్పుకోలేనటువంటి భాషతో వేసలు అనే మా పదాన్ని మనం ఎవరం కూడా ఎక్కడ కూడా వాడం। అలాంటిది లక్షల మంది వ్యూస్ చూసే సాక్షి ఛానల్ కూడా అలా మహిళల్ని కించపరచడం అనేది చాలా దుర్మార్గం। కావాలని చెప్పి ఇలా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు। ఇలాంటి వాళ్ళని వెంటనే కృష్ణరాజు అనే వ్యక్తిని ఇవాళ కూడా అరెస్ట్ చేయలేదంటే అతని వెనకాల ఎవరున్నారో మనందరికీ తెలిసిన విషయమే। ఖచ్చితంగా భారతీ రెడ్డి కృష్ణరాజుని దాచారు। ఒక సాక్షి ఛానల్ కి మేనేజింగ్ డైరెక్టర్ అయిన భారతీ రెడ్డి ఒక మహిళ అయి ఉండి మహిళల్ని కించపరిచే విధంగా అలా మాట్లాడినా కూడా ఆవిడ ఎక్కడ కూడా ఒక్క మాట కూడా తప్పైంది ఛానల్లో ఇలా మాట్లాడటం తప్పు అని ఖండించలేదు అని అంటే ఖచ్చితంగా ఆవిడ వెనకాల ఉంది। ఆవిడని కూడా ఇమీడియట్ గా ఈ ఎఫ్ఐఆర్ లో ఆవిడని కూడా ఒక ముద్దాయిగా చేర్చి అరెస్ట్ చేయాల్సిందిగా మేము వాళ్ళు కోరుతూ ఉన్నాం। మహిళలు అనే వాళ్ళని గౌరవించాలి। మన భారతదేశం యొక్క సాంప్రదాయమే మహిళల్ని గౌరవించటం। అలాంటి సాంప్రదాయం కలిగిన ఈ దేశంలో మహిళల్ని కించపరిచిన ఏకైక ఛానల్ సాక్షి ఛానల్, దాన్ని వెంటనే బ్యాన్ చేయాలని మేము మహిళలందరం కోరుకుంటున్నాం। అలాగే కృష్ణరాజు మహిళల్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజుని అర్జెంట్ వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని, అలాగే దాంట్లో మిగిలిన ఎవరైతే వెనక ఉండి నడిపించారో వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా వచ్చి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ లో వాళ్ళని కూడా యాడ్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మహిళలకి న్యాయం చేయాలని ఈ రోజు కోరుకుంటున్నాం। ఇవాళ మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా మహిళలందరం కలిసి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది। మీడియా ద్వారా ఏ రకంగా అమరావతిని కించపరిచే విధంగా మాట్లాడితే స్త్రీ జాతి మొత్తం రాష్ట్రంలో ఉన్న స్త్రీ జాతి అంతా కూడా అవమానపరిచే విధంగా మాట్లాడితే ఈ యొక్క సాక్షి ఛానల్ మరి అధినేత భారతీ రెడ్డి ఏమాత్రం మరి దాన్ని ఖండించడం కానీ క్షమాపణ చెప్పడం కానీ జరగలేదంటే ఈ యొక్క ప్రతిపక్ష పార్టీకి ఈ రాష్ట్రం మీద రాష్ట్ర మహిళల మీద
ఏ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఆలోచిస్తున్నారు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రజానీకం అంతా కూడా ఈ పార్టీ ఉన్నంత కాలం ఈ రకంగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటమే కాకుండా మహిళలను కించపరిచే విధంగా ఈ రకంగా మాట్లాడిన దానికి రాష్ట్ర మహిళలు యావత్తు ముక్తఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వారు క్షమాపణ చెప్పి జరిగిన దానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. వైసీపీ ఛానల్ ఏదైతే ఉందో బూత్ ఛానల్లో సాక్షిలో వచ్చిన కార్యక్రమాలని దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గమనించి విశ్లేషిస్తున్నారు. దాంట్లో కృష్ణరాజు అనే వ్యక్తి నిజంగా వాడు మనిషి అయితే పుట్టినట్టయితే లేడీస్ గురించి అట్లా మాట్లాడు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, కుటుంబం ఉంది. ఆ విధమైన మాటల నోటి నుంచి ఏ విధంగా వచ్చిన ఎవరు కూడా దీన్ని ఆలోచించే ఇదిగా చేయరు. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తిని అదేవిధంగా మాట్లాడడానికి ప్రోత్సహించినటువంటి వెనకాలను నడిపించే శక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సాక్షుల మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో చూసాం సకల శాఖ మంత్రిగా నియమించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఇమీడియట్ గా నిన్న ఏ విధమైన వాక్యలు మళ్ళీ రిపీట్ చేసి ఏ విధంగా మాట్లాడో అతను కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సాక్షి మీడియాలో ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి డిబేట్లు పెడుతూ మరి వాళ్ళకి పేటిఎం బ్యాచ్ లాగా డబ్బులు వస్తాయి అనుకుంటున్నారో లేదా వాళ్ళకి ఇంకా పదవులు వస్తాయి అనుకున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఓట్లతో సమాధానం చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు. వాళ్ళకి ఇంకా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు. ఆ రోజున 3 రాజధానులు అని చెప్పి ఏ రాజధానిని పూర్తి చేయకుండా ఒక్క రాజధానిలో కూడా ఇటుక కూడా పెట్టకుండా ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఈ రోజున రాజధాని డెవలప్ అవుతుందని చెప్పేసి ఇంకా డెవలప్ అవుతే అతనికి ఇంకా అంధకారంలోకి వెళ్ళిపోతాడని చెప్పేసి పగతో కక్షతో మరి ఆయన అన్నం తింటున్నాడో లేకపోతే విషం తింటున్నాడో అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఈ రోజున ఆయన ఇంకా దిగజారుతున్నాడు. మహిళల్ని ఆయన ఒకటే అన్నాడు ఆ రోజున పాదయాత్ర చేస్తూ, మరి అది ఆ పాదయాత్ర ముద్రయాత్ర తెలియదు కానీ ఆ రోజున ఆయన చెప్పిన మాట ఏంటంటే మీ ఇంట్లో నేను అన్న తమ్ముడిని మీ పిల్లలకి మేనమావని అని చెప్పాడు. అదే ఆడవాళ్ళని ఈ రోజున ఇంత కించపరుస్తూ మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన న్యూస్ ఛానల్లో వస్తుంటే కూడా ఆయన స్పందించలేదు. కానీ పరుగున గంజాయి బ్యాచ్ గాని రౌడీ షీటర్లు గాని మర్డర్లు చేసే వాళ్ళు గాని రేపులు చేసే వాళ్ళు గాని వస్తే మాత్రం వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఉంటుంది. ఆ రోజున ఆయన 2019లో గెలిచినప్పుడు మహిళల ఓట్లు ఏమి ఆయనకి పడలేదా? పడితేనే కదా 151 సీట్లు వచ్చి గెలిచారు ఆయన మరి ఈ రోజున మహిళల మీద ఇంత అసభ్యకరంగా ఆయన సొంత ఛానల్లో ఆయన సొంత భార్య ఒక సీఈఓగా ఉన్నప్పుడు ఆయన గాని ఆయన భార్య గాని ఎవరు స్పందించకపోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందన్నమాట. ఎందుకు స్పందించడం అంటే తన సొంత తల్లి తన కళ్ళ ముందు రాజీనామా చేస్తే కూడా స్పందించిన వ్యక్తి బయట మహిళల గురించి స్పందిస్తారు అని అనుకోవడం మన వెర్రితనం. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కొమ్మినేని గారిని అరెస్ట్ చేస్తే ఆయన మాట్లాడుతున్నారు ఈ వయసులో నన్ను ఇంతమంది వచ్చి అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్తున్నారని. ఇదే కొమ్మినేని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఆ రోజున 70 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఏసీలో కూర్చొని ఇష్టానుసారంగా డిబేట్లు పెట్టి నవ్వుకుంటూ హాస్యాస్పదం చేసి అలా చేశారు స్కాములు చేశారని మాట్లాడిన నీకు తెలీదా అతను ఏం మాట్లాడితే నువ్వు ఏం క్వశ్చన్లు అడుగుతూ నవ్వుతూ ఉన్నావో? కాబట్టి వీళ్ళందరి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవడం కాదు, వీళ్ళకి ఇచ్చే శిక్ష ఎలా ఉండాలి అని అంటే ఇంకెవరైనా ఆ రాజధాని గురించి కానీ మహిళల గురించి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి కానీ మాట్లాడితే వాళ్ళకి అదొక హెచ్చరిక లాగా ఉండాలి. అలాంటి శిక్ష వీళ్ళకి వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యతిరేకిస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండ్ టీం సాక్షి పేపరు పాపులసిటీ తగ్గిపోయి సాక్షి ఎవరు చూస్తారని చెప్పేసి ఈ విధంగా ఏదో విధంగా సాక్షి పేపర్ను కొనుగోలు చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి అరాచకాలకు తెరదీస్తున్నాడు. మనందరూ తెలుసు గత 5 సంవత్సరాల బట్టి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఉత్తరాంధ్రలో ఏం జరుగుతుంటే రాయలసీమలో ఇంకొక విపక్తిని సృష్టించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే ఈరోజు మన మహిళల్ని ఈ విధంగా కించపరిచే విధంగా రాతలు రాయటం, అమరావతి వేరే వేస్తులుగా సృష్టించి అభివృద్ధిని ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు ప్రపంచ దేశాలకు ధీటుగా రాజధాని కడుతుంటే ఆ రాజధానికి పెట్టుబడులు ఎలా వస్తున్నాయి ఏంటనే దాని మీద తెలుసుకొని ఈ విధమైన దుష్ప్రచారం చేసి అక్కడ ఆడవారి మీద ఏ విధంగా అయితే మా దుష్ప్రచారం చేస్తే వాళ్ళు ఈ యొక్క సాక్షిని పేపర్లో ఉన్నటువంటి వ్యతిరేక విధానాలను తిరిగి కొడతారు. మళ్ళా మన పేపర్ గురించి పబ్లిసిటీ వాళ్లే చేస్తారని చెప్పి ఇంకో విధంగా అతను చర్యలు తీసుకోవటం, ఈ విధమైనటువంటి చర్యలకు దుశ్చర్యలకు పాల్పడతాం. అతని ఎంటైర్ టీంని ముక్తఖండంతో మా శ్రీతో పాటు మేము కూడా ఖండిస్తూ యావత్ తెలుగుదేశం పార్టీ ఈ యొక్క చర్యను దుశ్చర్యగా భావించి పోలీసు వారు తగు చర్య తీసుకొని ఆ యొక్క కొమ్మినేని అరెస్ట్ చేసి గట్టిగా శిక్షించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆలపాటి రాజేంద్ర గారి నేతృత్వంలో ఈ రోజు 1 పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుసు
అయినా ప్రభుత్వం మారినా కూడా ఏమాత్రం భయం అనేది లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా అమరావతి రాజధాని ఏరియాలో అంతా మహిళలు వ్యభిచారులని అతను మాట్లాడటం, దాన్ని సాక్షి మీడియా సమర్థిస్తాం అనేది తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. త్వరగా కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేశారని వార్తల్లో వింటా ఉన్నాం. అలాగే రామరాజును కూడా త్వరగా అరెస్ట్ చేసి మహిళలకి న్యాయం చేయాలని అమరావతి రాజధానిని, అది దేవతల రాజధాని అనేది మరి ఒక్కసారి ఈ ప్రభుత్వం గుర్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి పార్ట్ 2 మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని చూపిస్తున్నాడు. పార్ట్ 1లో అసెంబ్లీ తీర్మానం ఐక్యపిస్తున్నాను, ప్రజలు మెచ్చే రాజధాని కోసం నేను సమ్మతిస్తున్నానని చెప్పి అధికారులు రాగానే రాజధానిని ఎడారన్నారు, శ్మశానం అన్నారు. అనేక రకాలుగా దాన్ని సర్వనాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వచ్చిందనే ఉద్దేశంతో ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనేక రకమైన దుష్ప్రచారం చేసి నాశనం చేశాడు. ఈరోజు ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఊవెత్తిన ఎగిసిన కెరటంలో మళ్ళీ అభివృద్ధి, అమరావతి రాజధాని, ప్రజలు మెచ్చిన రాజధాని, ఈ రాష్ట్ర రాజధానిని అభివృద్ధి చెందుతుంటే ఆంతర్యం అయితే చాలా గొప్పగా లోపల నుండి జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న నాటకం ఇది. తన స్థానంలోనే కొమ్మినేని శ్రీనివాస్ లాంటి జర్నలిస్ట్ ద్వారా ప్రచారం చేపిస్తాడు, తిట్టిస్తాడు. ప్రజల యొక్క దృష్టి మళ్లించాలి ఈ అభివృద్ధి మీద. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతున్నట్టు అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల యొక్క దృష్టి మళ్లించాలంటే ఏదో ఒక దుష్ప్రచారం మొదలు పెడితే తప్పితే మళ్ళీ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఆడుతున్నటువంటి నాటకాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మనసున్న ప్రతి ఒక్క మహిళ కూడా బయటకు వచ్చి మాతృదేవాన్ని పిలిచే భరత మాతను పిలుస్తాం, భరత తల్లి అని పిలుస్తాం. ఇంత ఘోరంగా చూసుకుంటే మహిళల్ని ఇంత అనుచితంగా వ్యాఖ్యలు చేయడం అనేది, ఈ విధమైన వ్యాఖ్యల వల్ల అమరావతి రాజధానికి రావాల్సినటువంటి నిధులు కానీ, అక్కడికి వచ్చే పరిశ్రమలు కానీ, వీటిని ఎట్లా కానీ వెనక పంపించాలనే కుట్ర కుటుంబంతో చేస్తున్నటువంటి యొక్క చర్యని ముక్తఖండంతో ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా వ్యతిరేకిస్తా ఉంటే మళ్ళీ నిన్న హఠావుటిన వైఎస్ఆర్సీపీ మహిళా లోకం అంతా మహిళలకి అన్యాయం జరుగుతుంది, చిన్నపిల్లలకి అన్యాయం జరుగుతుందని కొత్త నాటకాన్ని తెరపై తీసుకొస్తా ఉన్నాడు. ఇంత తప్పితే అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా పరిపాలన చేయాలి, ఏ విధంగా రోడ్డు మరమ్మతు చేయాలి, మౌలిక వసతులు ఏ విధంగా కల్పించాలనే ఆలోచన గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చేస్తున్న వాళ్ళని వెనకలాగే ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, సాక్షి మీడియాని, సాక్షి ఛానల్ని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా రద్దు చేయాలి. ఆ సంకల్పంతోనే ఈ రోజు ఆల్పాటి రాజప్రసాద్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా 1 పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. కఠినంగా శిక్షించాలి. ఏదైతే ఎన్నికల కమిషన్ కూడా పెట్టి ఈ విధమైన దుష్ప్రచారం చేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నాడు దేశద్రోహం, రాజద్రోహం అని చెప్పేసి కేసులు పెట్టారు. 110 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చట్టాలు కూడా తీసుకొస్తే సుప్రీంకోర్టు లెంపకాయ కొడితే తప్పితే మళ్ళీ వాటి నుండి వెనక్కి రాలేదు. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఆగాలంటే ఖచ్చితంగా బాబు గారిని మీరు నత్తనాటకం నడవద్దు. దయచేసి మీరు ముందు వెనక ఆలోచించదు. ఏదైతే ఇవాళ ఈ సమాజానికి నష్టపెట్టాలి, ఈ రాష్ట్రాన్ని నష్టపెట్టాలనే విధానంతో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని మటుకు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కూడా పెట్టండి. ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు, లేనిపోయిన అపోహ ప్రజలు కల్పించడానికి, భయభ్రాంతులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నటువంటి పార్టీని కూడా రద్దుపరచాలి. సాక్షి మీడియాని, సాక్షి ఛానల్ కూడా రద్దుపరచాలి. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే సాక్షి డిబేట్ లో మొన్న 4 రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్ర మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా అమరావతి మహిళలు ఇది అమరావతి దేశీయ రాజధాని చెప్పడం చాలా దుర్మార్గం. ఇది జరిగింది కూడా మొత్తం సాక్షి ఛానల్లో. అంటే దాని CEO కూడా భారతి రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా నలుగురు వ్యక్తులు మొన్న చూస్తాం తెనాలి వచ్చాడు ఆయన. ఒక రౌడీ షీటర్లు, డకాటీలు పలకడానికి ఇమ్మీడియట్లీగా స్పందిస్తారు. కానీ రాజధాని మహిళల్ని కించపరిచే విధంగా ఇది వేశ్య రాజధాని అంటే స్పందించిన పరిస్థితి లేదు. మరి CEO ఉన్నటువంటి భారతి రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పకపోగా ఇది తప్పు, ఎవరైతే మా ఛానల్లో డిబేట్ చేశారో వాళ్ళు తక్షణం అరెస్ట్ చేయమని చెప్పి మానవత్వంతో ఆలోచించి ఒక మాట చెప్తే మహిళలందరూ కూడా సంతోషించేవాళ్ళు. వీళ్ళకి మహిళల పట్ల గౌరవం ఉన్నట్ట లేనట్ట రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలా.
ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే వాళ్ళు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారో సాక్షి డిబేట్ తక్షణం అరెస్ట్ చేసేసి వాళ్ళు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. దేవతల రాజధాని అయిన అమరావతిని కించపరుస్తూ తన కపట నాటకానికి తెరదీసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 నుంచి 2024 వరకు కూడా తన అరాచకమైన పరిపాలనతో అమరావతి మహిళలనే కాకుండా అనేక మందిని ఇక్కట్ల పాలకు గురిచేసి మరి దానికి తగిన శాస్తిని అనుభవించి 11 సీట్లుగా పరిమితమైనా కూడా ఇంకా జ్ఞానం కలగలేదు వారికి. మరలా మనం 2014 నుంచి 2019 వరకు ఏదైనటువంటి కుటీల రాజకీయాల్ని ప్రయోగించారో ఆ రాజకీయాలకు తెరదీస్తూ ఇవాళ అమరావతి మీద విషం చిమ్మే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరి గతంలో లాగా ఇవాళ తెలుగుదేశం పార్టీ మిన్నకొండలేదు. ప్రతి విషయాన్ని కూలంకషంగా గమనిస్తా ఉన్నాం. మీ విష రాజకీయాన్ని తిప్పికొట్టడానికి అమరావతి మహిళలే కాదు, ఆంధ్రదేశంలో ఉన్న మహిళలందరూ కూడా ముక్త కంఠంతో ఈ 4 రోజుల నుంచి చేస్తున్నటువంటి నిరసనలు ప్రదర్శనలు దానికి తార్కాణం. ఇక ముందైనా సరే మీరు ఇటువంటి విష రాజకీయాన్ని మానుకోకపోతే మీకు తగిన గుణపాఠం చెప్పడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు చేసిన అరాచకాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు కనుక దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అలాగే హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో లాగా మీరు విష రాజకీయాన్ని చింపినట్లయితే చూస్తూ ఊరుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. మీ యొక్క దుర్మార్గమైన రాజకీయాన్ని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కామాతురానం నా భయం నల్లజ్జ సిగ్గు ఎగ్గు లేని జన్మలు కొన్నాం. అక్క చెల్లి అమ్మ ఇలాంటి తారతమ్యాలు లేకుండా పచ్చకామెర్ల కళ్ళతో చూసినట్టుగా మరి ఈ విధంగా సాక్షి డిబేట్లో అసలు డిబేట్ అనేది ఎందుకు పెడతారు? ప్రజలకు అవగాహన కోసం పెడతారు, ప్రజల్ని కించపరచడం కోసం పెట్టరు. మీకు మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఒకటే ఆలోచన, ఏదో విధంగా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్తామని చాలా తాపత్రయం పడతా ఉంటారు. మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అమరావతి అనేది ధాన్య కట్టకం ధన కట్టకం అనే రెండు మంచి గీత అందరికీ తెలిసిన విషయమే. పాడి పంటలకి ధనధాన్యది సర్వసంపత్తులకి మూలమైన అలాంటి రాజధాని అది. దాన్ని కించపరచడానికి చరిత్ర తెలియని ఒక మూర్ఖుడు మరి ఆ డిబేట్లో మాట్లాడడం చాలా అసహ్యంగా ఉంది. వాళ్ళ మాటలు వింటుంటే కూడా కనీసం అది అంత పెద్ద ఛానల్, దానికి సీఈఓగా ఉన్న భారతిరెడ్డి గారు కానీ లేకపోతే మాజీ ముఖ్యమంత్రిగా చేసి బాధ్యత కలిగిన ఒక జగన్మోహన్ రెడ్డి గారు కానీ కనీసం దాన్ని ఖండించలేదు. అనవసరమైన వాటికి ప్రతిస్పందిస్తారు, విపరీతమైన జన సమీకరణ చేస్తారు. కానీ దీనికి మాత్రం ఆడబిడ్డల్ని అవమానించారు అనే దాని మీద ఒక్క ప్రెస్ మీట్ కూడా ఇచ్చి ఖండించలేకపోయారు. ఇటువంటి దుర్మార్గ పాలనని మనం పోగొట్టినందుకు జనాలందరూ కూడా సంతోషపడాలి. ఈ గవర్నమెంట్ ఆడవాళ్ళని ఎంత గౌరవిస్తుంది, ఆడవాళ్ల పట్ల ఎంత బాధ్యత తీసుకుంటుంది, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని, సామాజికంగా ఎదగాలని, రాజకీయంగా ఎదగాలని ఎన్ని పథకాలు తీసుకొని వస్తుంది. ఇవన్నీ ఓర్వలేక వాళ్ళకి చెమటలు పట్టిపోయి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇక మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసిన, ఇలాంటి చర్యలు కనుక వాళ్ళు పాల్పడినట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలు మొత్తం కూడా ఎదురు తిరిగి వాళ్ళని అణగదొక్కుతారని సభాముఖంగా మనవి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మహిళల నిరసన కార్యక్రమం 14 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించుకుని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగిస్తూ ఉంటే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఏ రాజధానితో పెట్టుకుని ఈ రోజు 11 సీట్లు తెచ్చుకున్నాడో మళ్ళీ అదే రాజధాని అంశాన్ని పైకెత్తుకుని వచ్చేసారి కనీసం బజార్లోకి వస్తే వైసీపీ నాయకుల్ని రాళ్లు తీసుకుని అమ్మడబడి కొట్టే పరిస్థితికి తీసుకొచ్చుకోవడానికే ఈ కారణం. గతంలో 3 రాజధానులనే నాటకం ఆడాడు. ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళలు, రైతులు అందరూ కూడా ఎదురు తిరిగారు. అప్పుడు జరిగినటువంటి ఉద్యమం కేవలం అమరావతి పరిధిలో ఉన్నటువంటి మహిళా రైతులు మాత్రమే ఉద్యమం చేశారు. ఈ రోజు వాళ్ళ ఛానల్లో మాట్లాడినటువంటి డిబేట్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ రోజు బజార్ ఎక్కారు. అంటే గత 5 సంవత్సరాలు ఈ రాజధాని కోసం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి కుతంత్రాలు చేశాడనే దానికోసం నిన్న జరిగినటువంటి అంశమే నిదర్శనం. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు
ఈ అమరావతి రాజధాని పెట్టుకుని 3 రాజధానుల నాటకం ఆడి ఎట్లయితే ఓడిపోయాడో మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏదో 1 సంవత్సరం కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అనుకున్న హామీలు నెరవేర్చలేదని, ప్రజలంతా వ్యతిరేకత ఉన్నారని, రేపు రాబోయే రోజుల్లో కన్ను తెరిస్తే నేను మళ్ళీ అధికారంలోకి వస్తానని, జగన్ 2 సినిమా చూపిస్తానని కలలుగా అంటా ఉన్నాడు. కానీ తన పక్కన ఉన్నటువంటి వాళ్ళు సాక్షి ఛానల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రేపు మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా ఉండేదాని కోసం గత 5 సంవత్సరాలు ఏదైతే చేశారో దానికి మించి ఇప్పుడు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ సమాజంలో ఎంతో కొంత వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానమో లేదో జగన్మోహన్ రెడ్డి మీద ఏదో అభిమానంతో ఉండి మొన్న కొన్ని సీట్లు రావడం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు చేసే ప్రకటనలు, వాళ్ళు మాట్లాడే విధానం, ఆ వైసీపీలో ఉన్నటువంటి ఈ రోజు కూడా ప్రెస్ లో మాట్లాడుతున్నటువంటి అంబటి రాంబాబు ఎంత విచిత్రంగా మాట్లాడుతా ఉన్నాడంటే, అతను అప్పుడే మాట్లాడాడు పవర్లో ఉన్నప్పుడే గంట అరగంట అని. అటువంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ వేసే అన్నా కూడా ఇప్పుడు వచ్చి మళ్ళీ ప్రెస్ ముందు మాట్లాడుతా ఉన్నాడంటే అతను మనిషో పశువో లేకపోతే ఎవరికి పుట్టాడో తనే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, మహిళలే కాదు ఎవరైనా కూడా ఆలోచన కలిగిన వాళ్ళు, విద్యావంతులు, సమాజ శ్రేయస్సు కోరే వాళ్ళు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కూడా సమర్థించరు. వాళ్ళు ఒకవేళ ఎవరన్నా ఈ సమాజంలో ఉన్న వాళ్ళు కొంతమంది తప్పుగా సమర్థిద్దామనుకున్నా తన పక్కన ఉన్నటువంటి గతంలో సకల శాఖల మంత్రి ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు ఈ ఛానల్ కూడా కలిసి ఈ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వచ్చే రోజుల్లో ఈ 11 సీట్లు కూడా రాకుండా ఉండేదానికోసం తన వంతు ప్రయత్నం వాళ్ళు 100% ప్రయత్నం చేస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నా. నమస్కారం. గత 4 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ముక్త కంఠంతో మహిళలందరూ కూడా ఆవేదనతో, ఆందోళనతో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి మరొకసారి ఇది పరాకాష్ఠ అని చెప్పటం, ఈ పరాకాష్ఠకి పర్యావరణం ఖచ్చితంగా ఈ సాక్షి ఛానల్ కానీ, సాక్షి మీడియా కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా భారతిరెడ్డి గారి యొక్క కుట్ర చాలా స్పష్టంగా ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నించే పోరాటం ఇది. ఆనాడు 2014-19 ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ జీవన ప్రస్థానం ప్రజల కోసమా లేకపోతే తన కోసమా అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నా కూడా ప్రజల్ని మోసం చేసే ప్రయోగం ఆ రోజున సానుభూతి పవనాలని, తండ్రి చనిపోయిన సానుభూతి పవనాలని అడ్డం పెట్టుకొని రాజన్న అని చెప్పినటువంటి ఆ మాటలకి అర్థం లేకుండా చేసినటువంటి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ చరిత్ర మనందరికీ తెలియాలి. ఏ రకమైన ఆలోచనతో ఈ రోజున ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రతి అడుగు కూడా తన కోసమే అని చెప్పి, ప్రజల కోసం కాదు అనే భావన మనకు తెలిసినటువంటి సత్యం, వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా మనందరికీ అర్థమైనటువంటి 5 ఏళ్ల పాలన. ఎందుకంటే అడుగడుగునా దోపిడీ చేసి అరాచకాలను సృష్టిస్తూ వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ పత్రికా యాజమాన్యాన్ని భయపెడుతూ భయాందోళనకి గురి చేసినటువంటి పాలన గత పాలన. అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అధికారంలో ఉన్నాడని చెప్పి
ఆలోచన చేస్తున్నాడేమో అనే భ్రమ నాకైతే అప్పుడప్పుడు కలుగుతా ఉంది. ఎందుకంటే పిచ్చాడి చేతికి రాయకూడదని చెప్పి సామెత ఉంది. రాయి పడిపోయినా పిచ్చి మాత్రం ఇంకా ముదిరిని కానీ కుదరలేదని చెప్పి నేను అనుకుంటున్నా. నువ్వు ఒక తల్లి కడుపును పుట్టావు, నీకు సోదరి మన ఉన్నారు, స్వయంగా నువ్వు నీ సతీమణి ద్వారా బిడ్డల్ని కన్నావు. మన భారతీయ సంస్కృతి తెలుసు నీకు, మన సాంప్రదాయాలు తెలుసు, మనకి ఏ రకంగా మనకి స్త్రీకి ఏ రకమైనటువంటి గౌరవ మర్యాదల్ని, స్త్రీని ఏ రకమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టుకుంటామో మనందరికీ తెలుసు. స్త్రీ అబల కాదు సబల అని చెప్పి చెప్పుకుంటా ఉంటాం, స్త్రీ ఒక శక్తి స్వరూపిణి అని చెప్పి చెప్పుకుంటా ఉంటాం. అలాంటి సందర్భంలో ఈ రోజున స్వయంగా నిజాలు చెప్పే సాక్షి అని చెప్పి చెప్పుకునే నీ యొక్క అసాక్షి పేపర్లో, అసాక్షి మీడియాలో నీ యొక్క యాంకరు, నీ యొక్క మెంటరు, నీ యొక్క అడ్వైజరు ఏమైతే నీ సాక్షికి సర్వస్వం అని చెప్పుకునే నీ కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏం జరిగింది? ఎవరి కృష్ణంరాజు, ఎవరి కొమ్మినేని శ్రీనివాసరావు? వీళ్ళకి తల్లి లేదా, చెల్లి లేదా, లేకపోతే తోబుట్టువులు లేరా? ఎవరి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు? అమరావతిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు నేను అనుకోవట్లా, మీ ఇంట్లో వాళ్ళ గురించే మీరు మాట్లాడుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఈ రోజున ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఎవరి మీద మీరు బురవేయటానికి ప్రయత్నిస్తా ఉన్నారు? దీని వెనక ఆంతర్యం ఏమిటి? మరలా అమరావతి రాజధానిగా మారుతా ఉంది, ప్రజా రాజధానిగా మారుతా ఉంది. బౌద్ధుడు నడియాడిన ప్రాంతం, నాగార్జున నడియాడిన ప్రాంతం మరొక గొప్ప నగరంగా పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతా ఉందని చెప్పి దానికి గండి కొట్టడానికి, అడ్డుపట్టడానికి మోకాలు అడ్డం పెడతా ఉన్నావు, శిరొస్తా ఉంటుంటే అన్నట్టుగా నీ యొక్క ప్రవర్తన ఈ రోజున చాలా స్పష్టంగా కనపడుతుంది అని చెప్పి నా భావన. ఎందుకంటే ఈ రోజున గత 4 రోజులుగా ముక్త కంఠంతో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉంటుంటే నీకు మాట లేదా? నీకు చెవులు లేవా? కళ్ళు నీ కబోదిలాగా వ్యవహరిస్తున్నావా? మూగవాళ్ళగా ప్రవర్తిస్తున్నావా? చెవిట్లు వాడిలాగా నువ్వు నటిస్తున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడో ఒక చిన్న సంఘటన వీధి రౌడీలుగా ఈ రోజున చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేలాగా కృత్యాలు చేసినటువంటి, అరాచకాలు చేసినటువంటి రౌడీ మోకని మాత్రం సందర్శించడానికి వచ్చినటువంటి నీవు ఒక తల్లికి జన్మించినటువంటి ఒక తల్లిని అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ మాట్లాడితే, ఘోరమైనటువంటి తప్పిదం జరిగితే స్వయం నీ మీడియా ద్వారా ఏమైంది నీ స్పందన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆఖరి కనీసం మనిషిగా పుట్టినటువంటి నీ సతీమణి మీద మా యొక్క కార్యకర్త ఏదో మాట్లాడాడు అంటే స్పందించిన నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. వెంటనే అరెస్ట్ చేయడమే కాకుండా జైలుకి పంపించినటువంటి నాయకుడు మా నాయకుడయ్యా. స్త్రీకి అలాంటి గౌరవాన్ని, అలాంటి మర్యాదని ఇచ్చినటువంటి సంస్కారయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఏంటి నువ్వు కనీసం ఆయన యొక్క కాలి ధూళికి కూడా ఈ రోజున చెప్పుకోవడానికి అర్హత పోగొట్టుకున్నటువంటి, మకిలి పట్టిన మలినం అయిపోయినటువంటి, మసిబారినటువంటి
వ్యక్తిగా నువ్వు మారిపోయావు, చరిత్రహీనుడిగా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఏమిటి నీ ఔన్నత్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ కనీసం స్పందించాల్సిన అవసరం లేదా? పొరపాటునైనా మాట్లాడారు అనే భావన కూడా నీ రాకుండా పైన ఈ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేస్తే నువ్వు స్పందిస్తావా? నేను ఈ రోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక పార్టీ నాయకత్వంలో, ఒక ఎమ్మెల్సీగా వీళ్ళందరి మీద, నిన్న మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద, అంబటి రాంబాబు మీద, ఎవరైతే ఈ విషయం పట్ల నిరసన తెలియజేయకుండా, ఖండించకుండా ఏదైతే మద్దతుగా మాట్లాడినటువంటి ఈ యొక్క కొమ్మినేని శ్రీనివాసరావు మీద, ఈ యొక్క కృష్ణంరాజు మీద పోక్సో యాక్ట్ పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా మామూలు సెక్షన్లు వేసి ఈ రోజున అరెస్ట్ చేయకూడదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక కఠినమైనటువంటి పేదవాడికి ఒక న్యాయం, ఉన్నవాడికి ఒక న్యాయం అనే భావన లేకుండా ఈనాడు చట్టం ముందు ఎవరైనా ఒక్కరే అనే భావనని కలిగించేలాగా ఈ ప్రభుత్వం స్పందించాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కూడా, హోంమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. పోక్సో యాక్ట్ వీళ్ళ మీద పెట్టాల్సిన అవసరం ఉంది. మహిళల్ని కించపరిచే వ్యాఖ్యానం కానీ, మహిళల్ని ఎవరు కూడా అన్నటువంటి ఘోరాతిఘోరమైనటువంటి వాళ్ళ యొక్క పవిత్రతను గురించి మాట్లాడే హక్కు ఈ యొక్క వ్యక్తులకి లేదు, ఎవరికి లేదు అనేది గుర్తుంచుకునేలాగా మరొకసారి ఇలాంటి ప్రయోగాలు, ఇలాంటి పదజాలం మాట్లాడాలన్నా కూడా భయపడేలాగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నా ముఖ్యమంత్రిని నేను కోరుకుంటా ఉన్నా. ఈరోజు సమాజంలో గౌరవం రావాలి. ఏ పూజ్య బాబుతో అయితే అర్ధరాత్రి పూట మహిళ తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని భావించాలో అలాంటి ఈ రాష్ట్రంలో మహిళకి రక్షణ ఉంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో అని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నా. మీ ఇష్టం వచ్చినట్టుగా మా తల్లిని కించపరిచారు ఆ రోజున. ఈ రోజున ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యంగా తల్లిని కించపరిచిన వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నామని ఈ రోజున చట్టానికి వదిలేశాం. మేము మీకు మళ్ళీ వ్యక్తిగత దేశాలతో వ్యక్తిగతమైనటువంటి అధికార దుర్వినియోగం చేయాలనే మాకు తలంపు లేనటువంటి పాలన మాది అని చెప్పి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈనాడు అదే చులకన భావంతో ఈ రోజున ప్రతి మహిళలు కూడా దుర్భాషలాడే ప్రయత్నం జరుగుతున్నటువంటి ఈ పార్టీ నాయకత్వానికి, ఈ యొక్క వైసీపీ నాయకత్వానికి బుద్ధి రావాలి అంటే ఖచ్చితంగా కఠినమైనటువంటి చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నా.